తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. కానీ తెలంగాణ రక్షణ సేన బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అదేంటి అసలు ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? ఇక్కడ కల్వకుంట్ల కవిత గారి పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉంటారు? ఈ విధంగా మీకు డౌట్ అయితే రావచ్చు. మరి ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల కవిత గారు ఎక్కడ మాట్లాడినా కూడా ఆ మాటల్ని బట్టి చూస్తూ ఉంటే అందరికీ ఇదే డౌట్ వస్తుంది, ఇదే అనుమానం కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ వేదిక పైన దేని గురించి మాట్లాడినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం డెఫినెట్లీ తను మాట్లాడుతున్నారు. ఏదో ఒక రకంగా విమర్శిస్తూ ఉన్నారు, ఏదో ఒక రకంగా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అంత అవసరం ఏముంది? మీరు తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి పార్టీ పెట్టుకున్నారు, మీరు ఆ పార్టీకి అధ్యక్షురాలు, ఆ పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను, తెలంగాణలోనే వన్ ఆఫ్ ది మెయిన్ పార్టీగా నేను ఖచ్చితంగా నిలబెడతాను అండ్ ఫ్యూచర్లో సీఎం కూడా అవుతాను, ప్రజలందరినీ కూడా నా వైపు మళ్లించుకుంటాను అని చెప్పేసి కవిత గారు అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే తను గతంలో ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది, ఆ తర్వాత జైలుకు వెళ్ళింది, ఆ తర్వాత బయటికి వచ్చింది, మళ్ళీ పార్టీ పెట్టుకుంది, ఇప్పుడు సొంతంగా పార్టీ నడిపిస్తుంది. ఆ పార్టీ పెట్టిన రోజు, స్థాపించిన రోజు సొంత నాన్నని, సొంత అన్నని కూడా విమర్శిస్తూ మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారంటే మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణ గురించి ఏదో చెయ్యాలి అని చెప్పేసి భావిస్తున్నారు, అది మీ మనసులో ఉండొచ్చు, చేయాలి అనుకొని ఉండొచ్చు, దానికోసం కష్టపడండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రతి ఊరు తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కానీ ఈ విధంగా మాట్లాడిన ప్రతి చోట కూడా ఏపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఏంటి? ఈవెన్ రీసెంట్గా ఒక తెలంగాణ సినిమాకి సంబంధించి ఇడుపు కాగితం అని చెప్పేసి ఆ ఒక టైటిల్ విషయంలో చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఆ ఒక టైటిల్ అనేది మాకు అర్థం కావట్లేదు, ఆంధ్రాలో ఏమైనా డబ్బింగ్ చేస్తారా అని చెప్పేసి తెలియకపోతే తెలియనట్టు అడగొచ్చు, కానీ తప్పులేదు. కానీ ఏంటంటే ఇక్కడ తెలీదు అనే విధంగా దాన్ని అడగ విధంగా కాకుండా వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, వెక్రింపులుగా మాట్లాడడం కానీ, కించపరుస్తూ మాట్లాడడం కానీ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క ఇష్యూకి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఆంధ్ర అందరినీ కూడా అనొచ్చు. కానీ మీకు అర్థం తెలియకపోతే మీ దగ్గర సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ని వెళ్ళి అడగండి, ఆయన తెలుస్తుంది, ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీనింగ్ చెప్తాడు అనే విధంగా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఇప్పుడు ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటి ఎవరంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా కూడా కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది. జనాలందరూ కూడా ఆయన ఏది మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పైన దృష్టి పెడుతున్నారు. ఇంకా ఆయన గురించి మాట్లాడితే నా పార్టీ నాకు కూడా ఒక పార్టీ ఉంది, ఆ ఉనికిని నేను చాటి చెప్పుకుంటాను అని చెప్పేసి ఆయన గురించి ప్రత్యేకంగా మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా అని చెప్పేసి చాలామంది డౌట్ వస్తుంది. సో ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మరి ప్రజల సమస్యల్ని ఆయన్ని అడగాలి, ఆయన ప్రశ్నించాలి, అన్నీ చేస్తున్నారా లేదా ఏంటి, ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ఆ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి వాటిని తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పండి. ఈ విధంగా చేస్తే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతారు, మీ పైన వాళ్ళకి నమ్మకం వస్తుంది. కానీ ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలో మాట్లాడినా, ఏ ఈవెంట్లో మాట్లాడినా మైకు పట్టుకుంటే చాలు పవన్ కళ్యాణ్ని విమర్శించడం. మరి ఆయన గురించి మాట్లాడితే నా గురించి కూడా ఎక్కువ మందికి తెలుస్తుందా, అందుకోసం అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుందా కవిత గారు అని చెప్పేసి చాలా మందికి డౌట్ అనమాట. సో ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రం ఖచ్చితంగా తీస్తున్నారు కవిత గారు. కాబట్టి ఆమె పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారేమో, అందుకోసం అని చెప్పేసి ప్రతి చోట కూడా ఆయన పేరు తీస్తున్నారు అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఇది వెక్రింపులుగా అనుకోవచ్చు, వ్యంగ్యంగా అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడంలో తప్పైతే లేదు అని చెప్పేసి అందరి అభిప్రాయం కూడా అదే అన్నమాట. సో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఆంధ్ర తెలంగాణ ఈ తేడాలు ఇవన్నీ కూడా కాకుండా జనరల్గా ఆలోచిస్తే ఒక పర్సన్ వచ్చి పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు ఆ పార్టీని నమ్మాలి అంటే ఏం చేయాలి? జనాల్లోకి వెళ్ళి జన సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ, వీలైతే వాళ్ళే తీర్చడం కానీ, ఇలాంటివి చేస్తే ప్రజలు ఆటోమేటిక్గా నమ్ముతారు. ఇప్పుడు కాకపోయినా ఒక 5 సంవత్సరాల తర్వాత నమ్ముతారు, 5 సంవత్సరాలు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత నమ్ముతారు. కానీ ఈ విధంగా ఒకరి పైన పడి ఏడుస్తూ ఉంటే ఇంకా నా పార్టీ ఉనికి చాటుకున్నట్టు అవుతుంది అనే విధంగా వెళ్తే ఖచ్చితంగా జనాలు మాత్రం ఎప్పటికీ కూడా పార్టీని అంగీకరించరు.